నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ తాండవం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపుతుంది. సక్సెస్ఫుల్ గా 2 వారాలు కంప్లీట్ చేసుకుని 3వ వారంలోకి అడుగు పెట్టినా కూడా ఆ సినిమా స్పీడు జోరు హోరు అయితే ఎక్కడా తగ్గలేదు. అసలు ఆ స్పీడ్ ఎలా ఉందంటే నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా బాలయ్య బాక్స్ ఆఫీస్ ప్రపంచం అయితే కొనసాగుతుంది. నిన్నటి వరకు చూసుకుంటే అంటే అఖండ కంటే ముందు వరకు చూసుకుంటే ఏ సినిమాకైనా ఫ్లాప్ టాక్ వచ్చిందంటే ఇక ఆ సినిమా షెడ్కి వెళ్ళిపోయినట్లే. ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు, రూలర్, పైసా వసూలు ఈ సినిమాలు చూసుకుంటే మనకి ఇట్టే అయిపోతుంది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్తో ఉన్నాడు బాలకృష్ణ. ఒకవైపు విమర్శలు, మరోవైపు ట్రోల్స్తో సతమతం అయిపోయేవాడు. అయితే అఖండ సినిమాతో మాస్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ 400 కోట్ల సినిమాలు అందించాడు బాలయ్య సక్సెస్కి కారణం ఏంటంటే ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేయడం, అలాగే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు, డిఫరెంట్ క్యారెక్టర్లు, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, డివోషనల్ మూవీస్ ఇలాంటి సినిమాలు చేయడం వల్ల బాలయ్య ఒక మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు. అందుకనే ఆయన సినిమాల విషయంలో ఏ ట్రోల్స్, ఏ ఫ్లాప్ టాక్, ఏ మిక్స్డ్ టాక్ ఏవి కూడా పనిచేయట్లేదు. బాలయ్య సినిమా అంటే ప్రేక్షకులకి ఒక నమ్మకం ఏర్పడింది. సినిమా బాగుంటుంది, మంచి కథతో వస్తాడు, డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తాడు బాలకృష్ణ, మనం పెట్టిన డబ్బులకి వర్త్ వాచ్ అవుతుంది ఈ సినిమా అని ఆడియన్స్ బలంగా నమ్మడం వల్ల అఖండ 2 సినిమాకి ఫ్లాప్ టాక్, మిక్స్డ్ టాక్ని బలంగా స్ప్రెడ్ చేసినా, ఈవెన్ ఎక్కువగా ట్రోల్ చేసినా, ఎంత టార్గెట్ చేసినా సరే సినిమాకి ఎక్కడ కలెక్షన్లు తగ్గలేదు. ఆఫ్లైన్లో సైలెంట్గా సినిమాకి వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు, సినిమాకి కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. 2 వారాలు అంటే ఫ్లాప్ టాక్, విపరీతమైన ఫ్లాప్ టాక్, మిక్స్డ్ టాక్, ఇక ట్రోల్స్ అయితే సినిమాని ఇంకా చంపేశారా బాబోయ్ అన్నంతగా ట్రోల్ చేశారు. అయినా సరే సినిమాకి 2 వారాలుగా హౌస్ఫుల్స్ పడుతున్నాయి. 3వ వారంలో కూడా హౌస్ఫుల్ పడుతున్నాయంటే ఇక సినిమా పైన, బాలయ్య పైన ఆడియన్స్ ఏ రేంజ్ నమ్మకం పెట్టుకున్నారో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే కొత్త సినిమాల తాకిడి, కొత్త సినిమాల ప్రవాహం ఎక్కువైంది. ఆ సినిమాలతో బిగ్ కాంపిటీషన్ ఉంది అఖండ 2 సినిమాకి. అలాగే ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ అండ్ మిక్స్డ్ టాక్ని బలంగా స్ప్రెడ్ చేశారు, ట్రోల్ చేశారు. అయినా కానీ ఈ సినిమా 2 వారాలు సక్సెస్ఫుల్గా హౌస్ఫుల్ కలెక్షన్స్తో రన్ని కంప్లీట్ చేసుకొని 3వ వారంలో కూడా అడుగు పెట్టిందంటే అది బాలయ్య ప్యూర్ మాస్ క్రేజ్ అనే చెప్పాలి. ఈ అఖండ 2 సినిమా విషయానికి వస్తే మాస్ ఆడియన్స్ని, మల్టీప్లెక్స్ ఆడియన్స్ని, ఫ్యామిలీ ఆడియన్స్ని, ఈవెన్ స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యే యూత్ని సైతం బాగా ఆకట్టుకుంటుంది సినిమా. అందుకే ఈ సినిమాకి సక్సెస్ కారణమవుతుంది. ఇకపోతే బాలయ్య అటు పాత తరానికి, ఇటు కొత్త తరానికి ఒక వారధిలా నిలబడ్డాడు. అంటే ఆ బెస్ట్ డైలాగులు చెప్పగలిగిన వాళ్ళు కానీ, కంటి చూపుతో, హావభావాలతో మాస్ని పలికించగలిగిన వాళ్ళు కానీ, ఏ క్యారెక్టర్లోనైనా సరే పాదరసంలో ఇమిడిపోగల హీరో ఇంకెవ్వరూ లేరు, ఒక బాలయ్య తప్ప. అదే ఆ ఫ్యాక్టరే బాలయ్యని ఇంకా 60+ ఏజ్లో కూడా ఈ రేంజ్లో ఆయన్ని నిలబెడుతుంది. ఇక అఖండ 2 సినిమా విషయానికి వస్తే సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అన్న విషయం కాసేపు పక్కన పెడితే ఏ క్యారెక్టర్ అయినా సరే ఆయన అవలీలగా పోషించగలడు. ఆ సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, కానీ బాలయ్య నటనకి వంక పెట్టడానికే ఉండదు. ఆ క్యారెక్టర్ని తన యాక్టింగ్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు బాలయ్య. అలాంటి ఒక క్యారెక్టరు, అలాంటి ఒక సినిమానే అఖండ 2. ఎన్నో అనుమానాలు, ఎన్నో అడ్డంకుల మధ్య సినిమా అయితే రిలీజ్కి వచ్చింది. అయినప్పటికీ కూడా క్రమక్రమంగా అడ్డంకులన్నీ తొలగించుకుంటూ ఆ అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ సినిమా అయితే హిట్ వైపు దూసుకుపోతుంది. ట్రోల్ చేసినా, ఫ్లాప్ టాక్ని స్ప్రెడ్ చేసినా, ట్రోల్ చేసినా, నెగిటివిటీ చేసినా కూడా సినిమా సక్సెస్ఫుల్గా 2 వారాలు కంప్లీట్ చేసుకొని 3వ వారంలో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే అది చిన్న విషయం కాదు. రివ్యూలు, రేటింగ్లు, వెబ్ మీడియా, రేస్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ఎంత ఏడ్చినా, ఎంత వదిలినా కూడా, ఎంత రాసుకున్నా కూడా అఖండ సినిమా ఈక కూడా పీకలేకపోయారు. ఆఫ్లైన్ టికెట్స్ చూసుకుంటే ఓ రేంజ్లో తెగుతున్నాయి. నిన్న చూసుకుంటే 6 సినిమాలు, కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ అవతార్ లాంటి ప్యాన్ వరల్డ్ సినిమా పోటీలో ఉన్నా కూడా బాలయ్య అఖండ 2 సినిమా అయితే ఓ రేంజ్లో పర్ఫామ్ చేస్తుంది. అది కూడా ఆశామాషిగా కాదు, స్టిల్ ఎక్కడ చూసినా కూడా 80%కి పైగా ఆక్యుపెన్సీ కనిపిస్తుంది. 90% వరకు హౌస్ఫుల్స్ అయితే పడుతున్నాయి. ఇక మీరే అర్థం చేసుకోండి ఆడియన్స్ సినిమాని ఏ రేంజ్లో ఓన్ చేసుకున్నారో. కావచ్చు సినిమా అయితే మనం ఆశించిన రేంజ్లో హిట్ కాలేదు. ఇది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది. దాదాపుగా 180 నుంచి 200 కోట్ల భారీ బడ్జెట్తో సినిమా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా పైన ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్. మినిమం ఒక 400-500 కోట్లన్న సినిమా కలెక్ట్ చేస్తుందని చాలామంది అనుకున్నారు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి చాలామంది వ్యతిరేక వర్గం తయారైపోయారు. కేవలం ఈ సినిమాని ఆదరించే వాళ్ళు ఎవరంటే ఫ్యాన్స్, కొన్ని ధార్మిక హిందూ సంస్థలు మాత్రమే ఈ సినిమాకి సపోర్ట్గా నిలబడ్డాయి. మిగతా వాళ్ళంతా లెఫ్టిస్టులు, అలాగే కమ్యూనిస్టులు, బాలయ్య యాంటీ ఫ్యాన్స్ చాలామంది ఈ సినిమాకైతే నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు, నెగిటివ్ రాతలు రాశారు. ఈ సినిమాకి కలెక్షన్లు వస్తున్నా, అలాగే హౌస్ఫుల్ కలెక్షన్లు పడుతున్నా, ఇప్పటికి కూడా సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నా రాయడానికి వాళ్ళకు చేతులు రావట్లేదు. అంటే ఈ సినిమా పైన ఎంతలా పగబట్టారో ఇక మీరే అర్థం చేసుకోండి. 2 వారాలు కంప్లీట్ అయ్యి 3వ వారంలో అడుగుపెట్టిన ఈ సినిమా ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. హౌస్ఫుల్ కలెక్షన్లతో థియేటర్స్ మొత్తం కలకల్లాడిపోతున్నాయి.
కొత్త సినిమాలు రిలీజ్ అయినా, పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈ సినిమాని ఎందుకు థియేటర్ల నుంచి తీసేయడం లేదు అనేదానికి కారణం ఏంటంటే ఈ సినిమాకి ఈ రేంజ్లో కలెక్షన్లు రావడమే ఒక కారణం. అంటే కొత్తగా రిలీజ్ అయిన ఏ సినిమాలు కూడా అఖండ 2 సినిమా రేంజ్లో అయితే ఆక్యుపెన్సీ చూపించడం లేదు. సెలవు రోజుల్లో అయితే దాదాపుగా హౌస్ఫుల్స్ పడిపోతున్నాయి. ఎక్కడ చూసినా టికెట్ ముక్క కూడా మిగలడం లేదు. ఇక మామూలుగా వర్కింగ్ డేస్ అయితే కనుక ఖచ్చితంగా ఒక 60 to 75% వరకు అయితే ఈ సినిమాకి ఆక్యుపెన్సీ కనపడుతుంది. కొత్తగా రిలీజ్ అయిన ఏ సినిమా కూడా ఈ రేంజ్ ఆక్యుపెన్సీ అయితే చూపించడం లేదు. అందుకనే వాళ్ళు అఖండ 2 సినిమాని స్టిల్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్స్ ఓనర్స్ కూడా ఈ సినిమాని తీసేయడానికి, థియేటర్లు తగ్గించడానికి ఒప్పుకోవడం లేదు. అంటే సినిమాకి మినిమం వసూలు అయితే వస్తున్నాయి, కొన్నిసార్లు హౌస్ఫుల్స్ కూడా పడుతున్నాయి. సెలవు వచ్చిందంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కూడా అఖండ 2 సినిమా పైన పడిపోతున్నారు. గతంలో అఖండ సినిమాని వాళ్ళు ఆదరించారు కాబట్టి, అందులోనూ బాలయ్య సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఆ సినిమాలను కూడా వీళ్ళంతా ఆదరించారు కాబట్టి బాలయ్య సినిమా అంటే మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు. మరీ ముఖ్యంగా మాస్ ఆడియన్స్ అనే, క్లాస్ ఆడియన్స్ అని కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా బాలయ్య బాగా దగ్గర అయిపోయాడు. అందుకనే సెలవు దొరికిందంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా అఖండ 2 సినిమా థియేటర్స్లోకి జొరబడిపోతున్నారు. దానివల్ల ఈ సినిమాకి ఇంకా కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. మనం మొన్న చూసుకుంటే 14వ రోజు ఈ సినిమాకి 95 లక్షల వరకు షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇక నిన్న 15వ రోజు చూసుకుంటే దాదాపుగా 89 లక్షల షేర్ అయితే వచ్చింది. ఇది మాత్రం యునానిమస్ నెంబర్ అని చెప్పాలి. 3వ వారంలోకి అడుగుపెట్టినా, కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే ఇది చిన్న విషయం కాదు. అసలు అన్ని కోట్లు పెట్టి తీసిన అవతార్ 3 సినిమాకి దిక్కు లేదు. కనీసం మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అసలు ఆక్యుపెన్సీ లేదు దానికి. అసలు ఆ సినిమాని తీసేసి ఈసే సినిమాని 2 షోలు ఈసే సినిమాకి, 2 షోలు అవతార్ సినిమాకి వేస్తున్నారంటే ఇక వాటికి కలెక్షన్లు ఏ రేంజ్లో వస్తున్నాయో మీరు అర్థం చేసుకోండి. అలాంటిది ఇంత ఫ్లాప్ టాక్ వచ్చినా, నెగిటివిటీ వచ్చినా, సినిమాని ట్రోల్ చేసినా సరే 2 వారాలు కంప్లీట్ అయ్యి 3వ వారంలో అడుగు పెట్టినా సరే దాదాపు 1 కోటి దగ్గరగా షేర్ వస్తుందంటే ఇక మీరు అర్థం చేసుకోండి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల వరకు 89 లక్షల వరకు షేర్ వస్తే వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఈ సినిమాకి 98 కోట్ల వరకు అయితే షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇది మాత్రం యునానిమస్ నెంబర్ అని చెప్పాలి. ఇక 15వ రోజు కలెక్షన్లు చెప్తున్నాను. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం కాబట్టి ఈరోజు వర్కింగ్ డే. ఈరోజు కూడా సినిమాకి గంటకి 2.5 అంటే 2500 టికెట్ల వరకు అయితే సోల్డ్ అవుతున్నాయి బుక్ మై షోలో. ఇక రేపు హాలిడే ఉంది కాబట్టి ఈ 2 రోజుల్లో ఈ సినిమా దాదాపు ఒక 3 కోట్ల వరకు కలెక్ట్ చేసినా కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి ఇప్పటికే మొత్తం 15 రోజులకి కలిపి 91 కోట్ల వరకు అయితే షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇంకొక 10 కోట్లు రావాల్సింది ఈ సినిమాకి. ఆ 10 కోట్లు ఏ మేరకు కలెక్ట్ చేస్తుందో చూద్దాం. రేపు హాలిడే ఉంది. రేపు ఒక్కరోజు 1.5 నుంచి 2 కోట్ల వరకు షేర్ రాబట్టినా కూడా ఈ సినిమాకి అయితే ఇక తిరిగే ఉండదు. అందులోనూ కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈ సినిమాకి థియేటర్లు తగ్గించడం లేదు. హాలిడే వస్తే సినిమా కుమ్మి అవతల పడేస్తుంది కాబట్టి రేపు సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు కూడా ఇక అఖండ 2 సినిమాదే హవా కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్ల షేర్ పెడుతుందని అనుకుంటున్నాము. నేను చెప్పేది చాలామందికి ఏదో తప్పు చెప్తున్నానని అనుకోవచ్చు. మీరు చూసుకుంటే అంటే మీకు చూపిస్తాను. ఈ సినిమాకి కలెక్షన్లు వస్తున్నాయా లేదా అనేది మీకు కూడా డౌట్ ఉంటుంది. కాబట్టి ఆ డౌట్ అనేది తీర్చాలి కాబట్టి 90 కోట్ల కలెక్షన్లు ఎక్కడొచ్చాయి అని మీరు అనుకుంటూ ఉంటారు. ఇదిగో చూడండి, కనబడుతుందా? ఇదిగోండి ఇక్కడ 89.50 కోట్ల షేర్ వచ్చింది. 50 లక్షల షేర్ వచ్చింది. అంటే ఇక్కడ ట్రాక్ లెక్కల ప్రకారం వీళ్ళు చూపిస్తున్నది ఏంటంటే 89 కోట్ల 50 లక్షలు వచ్చిందని. కానీ ట్రాక్ చూపిస్తున్నది ఏంటంటే 91 కోట్ల వరకు అయితే షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే వీళ్ళు జిఎస్టీతో కలిపారో జీఎస్టీ తీసేశారో మనకైతే తెలియదు. కానీ మొత్తానికి ఈ సినిమాకి 1 కోటి అటు ఇటుగా 91 కోట్ల వరకు అయితే కలెక్షన్లు వచ్చాయి. ఇంకా సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈవెన్ 10 కోట్ల వరకు అయితే కలెక్షన్లు రావాలి. సినిమాకి ఇంకా లాంగ్ రన్ ఉంది కాబట్టి ఇంకా సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు ఈ సినిమాదే హవా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ కలెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఏ రేంజ్ కలెక్షన్లు వస్తుందో. నేను మాత్రం ఏ రోజు ఎంత కలెక్ట్ చేసింది సినిమా, ఎంతవరకు రాబడుతుంది అన్నది మాత్రం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మరి ఈ సినిమా 100 కోట్ల షేర్ పెడుతుందా లేదా మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి.